అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. మాది మందపల్లి గ్రామ రైతులము. మేము ఐకేప్ సెంటర్లో వడ్లు మొత్తము అమ్మితే అక్కడ కరెక్ట్ జోకిర్రు. ఒక్క బస్తకు 1 క్వింటలు 200 గ్రాములు మేము ఇస్తున్నాము. 1 క్వింటలు అదే 41 కిలో 200 గ్రాములు ఇస్తున్నాము. అయితే తరుగు పోతుందని 1 కిలో 200 గ్రాములు ఎక్కువ తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి పంపించిన రైస్ మిల్కి వచ్చింది. ఆడ కరెక్ట్ జోక్కొని వీడికి రైస్ మిల్కి వచ్చినాక ఆ రైస్ మిల్ షేటు ఐకేప్ వాళ్ళు కలిసి ఏం చేస్తున్నారంటే 1 లారీ ఎంబడి అంటే 5 క్వింటల్ తరుగు తీసేస్తాము, అట్లయితేనే మీకు పైసలు ఇస్తాము, లేకుంటే ఇయ్యము అని చెప్పి నిన్నటి సొంది మాకు సతాయిస్తే మేము ఇవాళ పొద్దున వచ్చినాం. అక్కడికి రైస్ మిల్కి వచ్చి ఆడ ఐకేప్ వాళ్ళు ఏం చేశారంటే ఆడ మేడాలు ఉంటారు వాళ్ళు, మీరు అక్కడ పోయి ఆడ రసీదు తీసుకొని రమ్మని చెప్పారు. చెప్తే మేము ఇక్కడికి వచ్చినాము. వస్తే మీకు 5 క్వింటలు కడి చేస్తేనే ఇస్తాము, లేకుంటే రాసి ఇవ్వమని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లయితే మాకు వద్దని చెప్పి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగితే ఆ సేటు ఏమన్నాడు, సేటు మాకు బరాబరీ మాకు మేము కరెక్ట్ జోకిచ్చినామంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోపోమన్నాడు. అయిన దానికి దయచేసి ఈ ప్రతి ఒక్క సెంటర్రా ఇదే విధానం నడుస్తుంది. మాకు ఎండలకు మొన్న ఒక మనిషి చచ్చిపోయిండు అక్కడనే. ఆ ఎండకు ఒడ్లు నేర్పి చచ్చిపోయిండు. ఆ బాధ భరించలేక మేము ఈడికే పంటలు చక్కలేవు, ఎండిపోయి ఉన్నాయి మా పొలాలని. దయచేసి మాకు మంచి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పుడు ఇక మేము బతకలేకుంటున్నాం. పరిస్థితి మాకు రైతు బంధు లేదు, మాకు ఇప్పటికీ ఆ రైతు రుణమాపైన రాది లేదు. ఇంకా ఏంటిదంటే ఇక చెప్పుకుంటే మాకు చాలా కష్టం ఉంది, ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బందిని దయచేసి తీరవాలని చెప్తున్నాం. కేపీ సెంటర్ నుంచి వడ్లు జోకినాం సార్. అయితే ఆడ ఒక్క సంచికి 41 కిలో 300 గ్రాముల దాకా పెట్టిరు అమాలోళ్ళే. అయితే అదే లెక్కన రైస్ మిల్కు వెంకటరమణ రైస్ మిల్కు పంపించారు. పంపితే ఇక్కడ 1 లారీకి 4 క్వింటాలు తక్కువ వచ్చిందని సెంటర్ వాళ్ళకి చెప్పారట. సెంటర్ వాళ్ళు బాధ్యత తీసుకోక రైతులకు 1 రోజు తర్వాత చెప్పి మీరు ట్రక్ సీట్ తెచ్చుకుంటేనే మీది ఓటీపీ చేస్తామని వాళ్ళు మాకు చెప్పారు సార్. పొద్దుటి నుంచి వచ్చి ఇక్కడ రైస్ మిల్ కాడ సేటుతో మాట్లాడితే వాళ్ళు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, ఏడ కాంప్లిమెంట్ తీసుకుంటారో ఇచ్చుకోపోరు అని మమ్మల్ని అదరాగొట్టారు సార్. అదరాగొడితే మేము వాళ్ళతో మాట్లాడినాక అప్పుడు మేము రాసిస్తాం తే అని వాళ్ళు అన్నారు సార్. అయితే నీకు నష్టమే లేకపోయా నువ్వు ఎట్లా రాసిస్తావు, నువ్వు ప్రాడింగే లేకపోయా ఎట్లా రాసిస్తావు, పెద్ద కాంట తరగొస్తుందని మమ్మల్ని రైతులను ఇబ్బంది పెడుతున్నారు సార్. అయితే ఆడ మేము ఒక్క 40 కిలోల సంచికి 41 కిలో 300 గ్రాములు బీహార్ అమాలోళ్ళే జోకుతారు. మేము ఆడ కూడా ఏమి ఇబ్బంది పెడతలేము, వాళ్ళు ఎంత అంటే అంత జోక్కుంటారు. వీడికి వచ్చినాక మమ్మల్ని ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని అన్ని ఐకేపీ సెంటర్లలో ఇదే విధానం నడుస్తుంది. దయచేసి దీన్ని అరికట్టవలసిందిగా ప్రజల సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాకు పిలిచి రాసిచ్చిండు, నీకు ఐకేపీ వాళ్ళు చెప్పిన తర్వాత రాసిచ్చిండు. నీకు నష్టమే లేకపోయా ఎట్లా రాసిచ్చినావు, నువ్వు నష్టపోయినావు నువ్వు ఎట్లా రాసిచ్చినావు అని అందరికి తెలియవలసిందిగా మేము కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.